హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈ మనం కొన్ని రోజులుగా వీడియో అయితే చేయలేదండి. సో కొంచెం నేను అవుట్డోర్ ఉన్నాను అనమాట, కాబట్టి చేయలేకపోయాను. సో వెల్కమ్ బ్యాక్ అగైన్ అని చెప్పుకోవాలి. ఇంకా డైరెక్ట్గా మార్కెట్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు న్యూస్ పెద్దగా లేదండి మార్కెట్కి సంబంధించి. సో ఓవరాల్గా మనము చూద్దాము అసలు ఈరోజు ఏం జరిగిందంటే 0.22% నిఫ్టీ పెరిగిందండి. యాక్చువల్గా మనం చేసిన టైం, వీడియో చేసిన రోజు టైంకు తర్వాత ఇప్పటికీ చూసుకుంటే కొంచెం కరెక్షన్ అయితే వచ్చింది. ఇంకా మనకు 1% పైన ఫాల్ పడిన రోజు కూడా వచ్చింది అనమాట యాక్చువల్గా. సో ఓవరాల్గా మనం ఇంకా డైరెక్ట్గా చూసుకుందాం. ఈరోజు నిఫ్టీ 0.22% పెరిగింది, 25,482 దగ్గర క్లోజ్ అయింది. ఒక టైంలో 25,600 అబౌవ్ కూడా వెళ్ళింది అనమాట. సో అక్కడి నుంచి 25,482 అంటే దాదాపు 100+ పాయింట్స్ డౌన్ అనమాట. సో యాక్చువల్గా మనం చూసుకుంటే నిఫ్టీ ఈరోజు 80 పాయింట్స్ ప్లస్ పాజిటివ్గా చూపించింది. అలాగే నిఫ్టీ కూడా ఓపెన్ అయిందనమాట. బట్ సస్టైన్ అవ్వలేకపోయింది, ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది మనం చూసుకుందాం. మనకు నిఫ్టీ అయితే 0.22% పెరిగింది, 25,482 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అసలు ఎక్కడ మూవ్ అవ్వలేదు అనమాట, జస్ట్ 3 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది. లాస్ట్ టైం క్లోజింగ్ కంటే నిన్న క్లోజింగ్ అనమాట 61,043 దగ్గర క్లోజ్ అయింది. -0.01% మాత్రమే మూవ్ అనమాట, అసలు వెరీ మైనర్ అని చెప్పుకోవాలి. ఇంకా సెన్సెక్స్ పరంగా చూసుకుంటే 0.06% పెరిగిందండి, 82,276. ఇది కూడా మనకు పెద్ద మూవ్మెంట్ కాదని చెప్పాలి, ఫ్లాట్ అని చెప్పుకోవాలన్నమాట. సో ఇంకా మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ 0.6, 0.7% పెరిగాయండి రెస్పెక్టివ్లీ మనకు. సో మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ఈరోజు కొంచెం పాజిటివ్గా మూవ్ అయ్యాయని చెప్పి మనం చెప్పుకోవాలన్నమాట. ఇంకా సెక్టార్స్ పాజిటివ్ వరకు వస్తే మనం చూడండి, ఆటో, ఫార్మా, తర్వాత కమోడిటీస్, ఐటీ, మెటల్, హెల్త్ కేర్, తర్వాత మనం చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్, పిఎస్సి, డిఫెన్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ అనమాట. ఇలాంటివి మనకు పాజిటివ్ సెక్టార్స్లో ఉన్నాయన్నమాట. ఇంకా పాజిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్, ఇంకా నెగిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్ వరకు మనం మాట్లాడుకుంటే పిఎస్యు బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ, రియాలిటీ, ఇన్ఫ్రా అండ్ ఆయిల్ అండ్ గ్యాస్, ఇలాంటి సెక్టార్స్లో మనకు నెగిటివ్ సైడ్ కనిపించింది అనమాట. సో మెయిన్గా ఎనర్జీ స్టాక్స్ అనేది బాగా నెగిటివ్ సైడ్ వెళ్ళాయని చెప్పి మనం చెప్పుకోవాలి కొన్ని. సో అవి ఎందుకు అనేది మనం మాట్లాడుకుందాము. సో ఓవరాల్గా టాప్ గైనర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే వేదాంత, తర్వాత మనం చూసుకుంటే హీరో మోటోకార్ప్, తర్వాత లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ, తర్వాత మనం చూసుకుంటే మ్యాన్కైండ్ ఫార్మా, ఆదిత్య ఇన్ఫోటెక్, టీవీఎస్ హోల్డింగ్స్ అనేది మనకు మెయిన్గా టాప్ గైనర్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. ఇక టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం వస్తే అదానీ పవర్, వ్యారీ ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీస్, తర్వాత ఐఆర్ఎఫ్సి అంటే ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనమాట, తర్వాత వెల్స్పన్ లివింగ్ అండ్ ఎఫ్ఎస్ఎల్. సో ఇవి మనకు మెయిన్గా టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయని చెప్పి చెప్పుకోవాలి. సో ఓవరాల్గా ఏం జరిగింది అనేది ఒక క్విక్ రీక్యాప్ అనేది నేను ఇచ్చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు అనమాట, యూఎస్ సుప్రీంకోర్టుని చూద్దాము. యూఎస్ సుప్రీంకోర్టు ట్రంప్ టారిఫ్ని కొట్టేసింది. సో కొట్టేసిన తర్వాత ట్రంప్ విపరీతంగా వర్బల్ టాక్ అయితే చేశాడు అనమాట. ఏం లేదు, జస్ట్ జడ్జెస్ ఇలా ఇవ్వకూడదు, ఇది అమెరికా కరెక్ట్ కాదు, అది ఇది అని చెప్పి వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టయితే మాట్లాడాడు. దెన్ ఏం చేశాడు అంటే మనకు ఇప్పటి వరకు టారిఫ్స్ ఏవైతే విధించారో అది ఎమర్జెన్సీ యాక్ట్ ద్వారా విధించాడు అనమాట. సో దాన్ని కోర్టు కొట్టేయడంతో లేటెస్ట్గా సెక్షన్ 122ని ఇన్వోక్ చేశాడు. దాని ద్వారా ఏంటంటే మ్యాక్సిమం ఏ కంట్రీ మీదైనా 15% టారిఫ్ మాత్రమే వేయగలరు, అండ్ సబ్జెక్ట్ టు 150 డేస్ టైం లేనమాట. ఆ 150 డేస్ లోపు మనకు కాంగ్రెస్తో సపోర్ట్ తీసుకొని వెళ్ళాలని చెప్పి. ఇప్పుడు మనకు యూఎస్ సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేసింది అంటే, తన టారిఫ్ని ఎందుకు కొట్టేసింది అంటే మెయిన్ రీజన్ ఏంటంటే కాంగ్రెస్కు మాత్రమే ఆ పవర్ ఉంటుంది. యూఎస్ కాంగ్రెస్ అంటే యూఎస్ పార్లమెంట్. సో దానికి మాత్రమే పవర్ ఉంటుంది, ప్రెసిడెంట్కి ఉండదు ఈ యాక్ట్ కింద అని చెప్పి మాత్రం క్లియర్గా సుప్రీంకోర్టు కొట్టేసింది. అది 6:3 రేషియోలో జడ్జిమెంట్ అయితే వచ్చింది. దెన్ ఏం జరిగింది తర్వాత వెంటనే నేను టారిఫ్ వేస్తాను అని చెప్పి 10% బేస్ టారిఫ్ అయితే అన్ని కంట్రీస్ మీద ప్రకటించాడు ట్రంప్. దెన్ ఏం చేశాడు, అందరూ ఏమనుకున్నారంటే అదేంటి 15% లిమిట్ ఉండగా అదేంటి 10% మాత్రమే వేశాడంటే, కట్ చేస్తే అగైన్ 15% అన్నాడు. సో 15% అన్నవాడు అగైన్ దాన్ని 10% తగ్గించాడు. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ ఏం జరుగుతుందంటే రేపు మనకు క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది, మళ్ళీ 15% చేయాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తారంటున్నారు. సో వాళ్ళకు ఒక సర్టన్ ఇది లేదనమాట, సర్టన్ ప్లానింగ్ కానీ సర్టన్ థాట్స్ కానీ లేవు. తనకి 10% అనిపిస్తే 10%, 15 అనిపిస్తే 15%. రేపు 15 ఉండొచ్చు, ఎల్లుండి మళ్ళీ 10 ఉండొచ్చు, మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ 15% ఉండొచ్చు. ఇలా
నడుస్తుంది అనమాట ప్రస్తుతానికి. ట్రంప్ మూడ్ బట్టి టారిఫ్స్ అనేవి మాడేటట్టు కనబడుతుంది అనమాట. అండ్ ఇదొకటే అనుకుంటే ఇప్పుడు కొత్తగా తను ఏం చేశారంటే ప్రెసిడెంట్ కి ఒక స్పెషల్ పవర్స్ ఉంటాయి అనమాట. కొన్ని సెక్టార్స్ వరకు చూసుకుంటే సర్టన్ ఐటమ్స్ వరకు ట్యాక్స్ వేసే ఛాన్స్ ఉంటుంది. సపరేట్ గా ఇది వేయచ్చు ఇది వేయకూడదు అనే ట్యాక్స్ అనేది ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించి ట్యాక్స్ అనేది వేసాడు. అది 126% వేసాడు అనమాట. అది దేని మీద అంటే మనకు సోలార్ మాడ్యూల్స్ అండ్ మనకు సోలార్ సెల్స్ అనేవి వస్తాయి కదా, మనకి ఇండియా నుంచి ఏవైతే మనకు అమెరికాకు ఎక్స్పోర్ట్ అవుతాయో వాటి మీద 126% అయితే వేశాడు. అందుకే ఆ స్టాక్ ఈరోజు కొంచెం రెస్పాండ్ అయ్యాయి అనమాట. సో ఓవరాల్ గా వీటి యొక్క స్పెషల్ గా ఐటమ్స్ కి సంబంధించి టారిఫ్ వేసే దీని మీద పెద్ద ఇంపాక్ట్ అనేది ఉండకపోవచ్చు. సో ఇది హైలైట్ అనమాట. సో ఓవరాల్ గా ఇలా జరిగింది. ఇంకా నెక్స్ట్ ఈరోజు హైలైట్ న్యూస్ ఏంటనేది మనం చూద్దాము. మోడీ గారు ఇజ్రాయెల్ లో ల్యాండ్ అయ్యారు అనమాట ఈరోజు సాయంత్రం. సో అక్కడ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ గొడవ జరుగుతున్న టైంలో ఎగ్జాక్ట్ గా మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళడం అనేది ఒక కీ మూమెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒకవేళ ఇరాన్ మీద యుఎస్ఏ అటాక్ చేసిందంటే మాత్రం ఖచ్చితంగా ఇరాన్ తిరిగి అటాక్ చేసేది ఇజ్రాయెల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి మోడీ గారు అక్కడికి వెళ్ళడము అనేది ఒక ఈ టైంలో అది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనం చెప్పుకోవాలన్నమాట. సో ఓవరాల్ గా ఆయన ల్యాండ్ అయ్యారు. మెయిన్ టార్గెట్ వచ్చేసి డిఫెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. డిఫెన్స్ సెక్టర్ అనేది మెయిన్ గా కీ ఫోకస్ ఉండే ఛాన్స్ ఉంది. అందులోనూ మెయిన్ గా ఐరన్ డోమ్ అండ్ ఐరన్ బీమ్ ని ఇండియా టెక్నాలజీని తీసుకోబోతోందని చెప్పి అయితే న్యూస్ వస్తుంది. నేనేమంటానంటే ఐరన్ డోమ్ కంటే కూడా ఇన్ఫాక్ట్ ఐరన్ డోమ్ కూడా ఇంపార్టెంటే, బట్ ఐరన్ బీమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ టు కంట్రోల్ డ్రోన్స్ అనమాట. డ్రోన్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేయడానికి ఇది కీగా పనిచేస్తుంది. సో వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట ఈ రెండు. కాబట్టి ఇండియా ఈ రెండు తీసుకునే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. అండ్ ఇజ్రాయెల్ తో FTA టాక్స్ కూడా జరగచ్చు అని చెప్పి కూడా అంటున్నారు. సో అది కూడా చూడాల్సింది ఉందన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఈరోజు మెయిన్ మార్కెట్ కి సంబంధించిన న్యూస్ లోకి వచ్చేద్దాం. ఈరోజు మెయిన్ గా రిలయన్స్ 2% డిక్లైన్ అవ్వడం అనేది మెయిన్ గా మనకు మార్కెట్ ని డౌన్ సైడ్ తీసుకెళ్ళిందని చెప్పుకోవాలి. డేస్ హై నుంచి 2% అయితే డిక్లైన్ అయిందనమాట రిలయన్స్. సో ఓవరాల్ గా ఈరోజు అటువైపు బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం ఫ్లాట్ గా క్లోజ్ అవ్వడానికి SBI నెగిటివ్ సైడ్ రావడం అనేది మెయిన్ గా హెల్ప్ చేసిందని చెప్పి చెప్పుకోవాలి. అండ్ బజాజ్ ఫైనాన్స్ మనకు మెయిన్ గా నెగిటివ్ సైడ్ రావడానికి ఫిన్ నిఫ్టీ కూడా కొంచెం కంట్రోల్లో ఉండడానికి మనకు హెల్ప్ చేసిందని చెప్పి చెప్పాలన్నమాట. అంటే పాజిటివ్ సైడ్ వెళ్ళకుండా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడం వల్ల కంప్లీట్ గా ఆ ప్రాఫిట్స్ ఏదైతే మనకు డేస్ అయ్యి ఉందో అక్కడి నుంచి ఎరేజ్ అయిపోయి మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్ కి వచ్చింది అనమాట. సో ఓవరాల్ గా ఇది హైలైట్ అనమాట. ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని చెప్పి చెప్పుకోవాలి. అది సెకండ్ హాఫ్ లోనే జరిగింది. మనకు గుర్తుంటే మనం ఒకసారి ఈ రోజు డే పరంగా చూసుకుంటే కనుక 25,600 వరకు వెళ్ళిన నిఫ్టీ మనకు 25,482 అంటే 25,500 అబవ్ కూడా సస్టైన్ కాకపోవడానికి కారణం హెవీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అప్పర్ సర్క్యూట్ లో. సో దాని ఇంపాక్ట్ అనేది మనకు మార్కెట్ కిందికి రావడానికి యూజ్ అయిందనమాట. ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ వరకు మనం మాట్లాడుకుందాం. గోల్డ్ అండ్ సిల్వర్ వరకు మనం మాట్లాడుకుంటే మెయిన్ గా ఈ ఇరాన్ అండ్ యుఎస్ఏ వార్ ఎప్పుడైతే న్యూస్ నడుస్తుందో ఆటోమేటిక్ గా మనకు జనరల్ గా గోల్డ్ అనేది పెరగాలి. సో గోల్డ్ అనేది ఎక్కడ పెద్దగా పెరగలేదు అనమాట. 0.5% ఈరోజు పెరిగింది. సో మనకు సిల్వర్ మాత్రం కొంచెం స్టడీగా పెరుగుతోంది మళ్ళీ అని చెప్పుకోవాలి. 2.5% వరకు ఈరోజు కొంచెం స్లైట్ జంప్ వచ్చింది. సో ఇది కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాల్సింది అనమాట. గోల్డ్ వరకు మనం మాట్లాడుకుంటే మాత్రం ఒకవేళ యుఎస్ఏ అటాక్ చేస్తే మాత్రం గోల్డ్ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది. ట్రంప్ ఏమో నేను అటాక్ చేస్తాను అంటూనే మరోవైపు మీటింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట. రేపు అనుకుంటాను ఈ మీటింగ్ ఉంది. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. స్విట్జర్లాండ్ లో అనుకుంటాను ఈ మీటింగ్ ఉంది. సో ఇరాన్ వాళ్ళతోటి. సో ఇది సక్సెస్ అవుతే మాత్రం వార్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా గోల్డ్ ప్రైస్ ఇంకొంచెం కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. అలా కాదు ట్రంప్ అటాక్ చేస్తాడని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా గోల్డ్ ప్రైస్ ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది అనమాట. సో ఇది మనకి ఈరోజు మార్కెట్ కి సంబంధించిన హైలైట్ న్యూస్ అనమాట. సో చివరి దాకా మా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బై బై అండ్ గుడ్ నైట్.